అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు వీరశూరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణం నలుమూలల నుంచి వందలాది మంది హిందూ యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శోభయాత్రను విజయవంతం చేశారు. శోభయాత్రలో ముఖ్య అతిథిగా బోడె రామచంద్ర యాదవ్ పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తి, ధర్మరక్షణ, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభయాత్రలో భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో పొంగనూరు మారుమోగింది. మహిషాసుర మర్దిని వేషధారణలు, కోలాట ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలు, డీజే వాయిద్యాలు శోభయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు కాషాయ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్దిగా స్పేస్ ఉండదు, కొంచెం ఎనికి రండి. छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी वीर महाराज की। हिंदू जागरण समिति, हिंदू పెద్దలు, హైందవ బంధువుల ఆధ్వర్యంలో ఈరోజు పొంగనూరులో ఛత్రపతి శివాజీ వీర మహారాజ్ హిందూ సామ్రాజ్య దినోత్సవ సంబరాలు శోభాయాత్ర సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి విజయవంతంగా నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, హైందవ జాతిలో చైతన్యం తీసుకురావడానికి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తిని, వారి ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ఐకమత్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనందరికీ ఆయన ఒక చక్రపతిగా, ఒక చక్రవర్తిగా, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఛత్రపతి శివాజీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పోరాటం చేశారు, తన వ్యతిరేక శక్తులు, శత్రువులు పూర్తిగా హైందవ సామ్రాజ్యాన్ని, హిందువులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ వాటన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎన్ని కష్ట నష్టాలు పడ్డారనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.